మనం పేలాల పిండి అనేది మనం చేసుకుంటాము. సో ఫ్రెండ్స్, అది ఎలా తయారు చేయాలనేది నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా పేలాల పిండి చాలామంది బయట కొనుక్కొచ్చుకుంటారండి. అయితే మనం సింపుల్గా ఇంట్లో చేసుకునేలాగా నేను మీకు చూపిస్తాను. అయితే కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి జొన్నలు, వేయించిన వేరుశనగ పప్పు, అలాగే తగినంత బెల్లం. ఇప్పుడు ఫస్ట్ మనం చక్కగా జొన్నలన్నీ కూడా కడిగేసి రాళ్ళు అది రాకుండా మనం చక్కగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా మరుగుతున్న ఈ వాటర్లో మనం ఈ జొన్నల్ని వేసి ఒక్క ఉడుకు రానివ్వాలి. జస్ట్ అంటే ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి, జస్ట్ కొంచెం ఉడికితే చాలు. 1-2 పొంగులు రాగానే మనం ఇలా చక్కగా ఒక 2 పొంగులు అంటే ఇలా తెరులుతున్నాయి కదా, మనకి ఎలా అనేది అర్థం అవ్వాలి అంటే ఇలా తెరులుతున్నాయి కదా, అలా ఒక 2 మినిట్స్ తెరిలిన తర్వాత మనం ఈ జొన్నలన్నిటినీ కూడా బెజ్జాల గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది చాలా కేర్ఫుల్గా చేయాలండి. మరీ ఎక్కువ ఉడికినా కూడా సరిగా పేలాలు అనేవి రావు. సో మనం ఒక 2 మినిట్స్ కొంచెం అలా తెరిలిన తర్వాత మనం వడబోసేసుకోవాలి. ఇప్పుడు మనం పేలాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం జొన్నలు వేసుకోవాలండి. మరీ ఎక్కువ జొన్నలు ఒకేసారి వేయకూడదు. జొన్నలు వేసిన తర్వాత దాని మీద ఒక క్లాత్ వేసి మనం ఇలా గరిటెతో చక్కగా మనం తిప్పుతూ ఉండాలి. అయితే ఇది మనం క్లాత్ ఎందుకు వేస్తాము అనే డౌట్ రావచ్చు. పేలాలు వేగినప్పుడు అవి చింది అంతా ఇల్లంతా పడతాయి. సో అందుకని మనం ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తాం. క్లాత్ లేదనుకోండి, మనకి బండిలో ఒక్క పేలాలు కూడా ఉండదన్నమాట. అన్నీ చింది ఇల్లంతా పడిపోతుంది. అందుకనే మనం చక్కగా ఇలా క్లాత్ వేస్తే ఏంటంటే అన్నీ లోపలే పేలాలుగా అయ్యి తయారయ్యి ఉంటుంది. ఇలా చక్కగా మనం చేసాం కదా, చేసిన తర్వాత వాటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇవి మనం చాలా అంటే కొంచెంగానే చేసుకోవాలి. ఒకేసారి మరిన్ని జొన్నలు వేసామంటే కనుక మనకి పేలాలు సరిగ్గా రావు. అందుకని మనం కొంచెమే పేలాలు తయారు చేసుకోవాలి. మిగిలిన జొన్నలన్నిటినీ కూడా మనం చక్కగా ఇలా పేలాలుగా తయారు చేసేసుకుంటున్నాము. అయితే నేను ముందు వీడియోలో మీకు జొన్నలతో ఇడ్లీ అది వెరైటీ చూపించాను కదా, ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అంటే జొన్నలతో టేస్టీగా ఉంటుంది. మనకి బయట దొరికే పేలాలు వచ్చేసరికి కార్న్తో చేస్తారండి, అంటే మొక్కజొన్న. నేను ఇక్కడ జొన్నలు యూజ్ చేసి మీకు నేను చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనం వేరుశనగ పప్పు అంటే గ్రౌండ్ నట్స్ ముందే వేయించి పెట్టుకున్నాను, పొట్టు తీసి. అలాగే బెల్లం. మనం ఇందాక తయారు చేసిన పేలాల్ని ఇలా నేను కచ్చాపచ్చిగా మిక్సీ వేసేసుకున్నాను. మొత్తం అంటే మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత మనం శనక్కాయ అంటే గ్రౌండ్ నట్స్ని కూడా మనం మిక్సీలో వేసేసి చక్కగా మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇలా చక్కగా మనకి గ్రౌండ్ నట్స్ కూడా మనం పొడి వేసేసుకున్నాము. ఇప్పుడు ముందుగా మనం పేలాల్ని కొంచెం కచ్చాపచ్చిగా వేసాం కదా, మనం వేసిన పేలాల పిండి అలాగే బెల్లం వచ్చేసరికి మనం 1:1 తీసుకుంటామండి. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు. అంటే మనం కిలో జొన్నలు తీసుకున్నాము అంటే కిలో బెల్లం అనేది పడుతుంది. ఇలా మనం కొంచెం బెల్లం ముందు పేలాల పిండి అలాగే బెల్లం ఇంకొంచెం పేలాల పిండి అలా వేసుకోసేని మనం మొత్తం కలిపి మిక్సీ వేసేసుకోవాలి. ఇలా చక్కగా మిక్సీ వేసేసుకున్న తర్వాత మనం అంతా పిండి వేయక్కర్లేదండి. పేలాలు ముందుగా మనం మిక్సీ వేసి పెట్టేసుకున్నాం కదా, అందులోనే ఈ బెల్లం అంతా కూడా నలిగిన తర్వాత ఈ పిండి అందులోనే వేసేసి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా గ్రౌండ్ నట్స్ పౌడర్, ఈ గ్రౌండ్ నట్ పౌడర్ని కూడా మనం ఇందులోనే వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి.
కొంతమంది ఇందులో యాలకుల పొడి, జీడిపప్పు అలా వేసుకుంటారండి. కావాలి అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ యాలకుల పొడి అనేది నేను యూజ్ చేయట్లేదు. ఒక్కసారి ఇది ఇంట్లో తయారు చేసి చూడండి, మీకే చాలా నచ్చుతుంది. బయట దొరికే మన కార్న్ పేలాల కంటే కూడా ఈ జొన్నలతో తయారు చేసిన పేలాలు, పేల పిండి చాలా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో ఈజీగా జొన్నలతో మనం పేలపిండి తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్